కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆస్టరాయిడ్ భూమిపై పడింది. దాని ఎఫెక్ట్ వల్ల భూమిపై ఉన్న డైనోసార్స్ అన్నీ చనిపోయాయి. ఇదే కదా మనం చిన్నప్పటి నుంచి తెలుసుకుంటున్నాం. అయితే ఈ ఇన్సిడెంట్ అసలు ఎలా జరిగింది, అండ్ ఈ ఆస్టరాయిడ్ అసలు ఎక్కడి నుంచి పడింది, అండ్ ఇది భూమిని ఎలా ఢీకొట్టింది, ఈ విషయాన్ని తెలుసుకోవటం కోసం శాస్త్రవేత్తలు ఎంతో రీసెర్చ్ చేశారు. వాళ్లకు తెలిసిన విషయం ఏంటంటే ఇంకొన్ని రోజుల్లో సేమ్ ఇలాంటి ఆస్టరాయిడ్ మళ్ళీ భూమిని ఢీకొట్టబోతుంది. అంటే అప్పుడు డైనోసార్స్ కు పట్టిన గతే ఇప్పుడు మనుషులకి పట్టబోతుందా? ఈ వీడియో మొత్తం చూశాక, శాస్త్రవేత్తలు తెలుసుకున్న నిజం విన్నాక మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అసలేం జరుగుతుందో తెలుసుకోవటానికి వీడియోని లాస్ట్ వరకు చూడండి. 65 మిలియన్ సంవత్సరాల క్రితం గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనే ప్రదేశంలో ఒక పెద్ద ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టింది. ఈ ఆస్టరాయిడ్ భూమిని తాకినప్పుడు జస్ట్ కొన్ని సెకండ్లలోనే ఈ భూమి అనే గ్రహంపై నివసిస్తున్న అన్ని డైనోసార్స్ ఒక్క దెబ్బకు చనిపోయాయి. అయితే అంత పెద్ద విధ్వంసం ఎలా జరిగింది? అసలు ఈ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టక ముందు భూమిపైన పరిస్థితులు అసలు ఎలా ఉండేవి? దీన్ని తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు చాలా ప్లేసెస్లో వాళ్ళ రీసెర్చ్ను స్టార్ట్ చేశారు. పైగా అవి సాధారణ పరిశోధనలు కాదు. ఆ రీసెర్చ్ చేయడానికి ఇప్పటి వరకు కనుక్కోబడిన అన్ని న్యూ టెక్నాలజీస్ను యూజ్ చేశారు. అందులోనే భాగంగా రిజర్వేషన్ ఫోటోగ్రఫీ, మైక్రోగ్రఫీ, కంప్యూటర్ టోమోగ్రఫీ, మ్యాగ్నెటిక్ మెజర్మెంట్స్, ఇంకా ఎన్నెన్నో చేశారు. అయితే రీసెర్చ్ చేయటానికి వాళ్ళు చిక్స్లబ్ అనే ప్లేస్కు వెళ్లారు. అండ్ అక్కడ 100 అడుగుల లోతులో భూమిలో పాతిపెట్టిన ఫాసిల్స్ను కనుక్కోవటం జరిగింది. అండ్ వాళ్ళు కనుక్కున్న ఈ రాయి సాధారణ ప్రదేశంలో కనుక్కోలేదు. అప్పట్లో ఒక ఆస్టరాయిడ్ భూమిపై పడిందే, అప్పుడు అక్కడ పెద్ద పెద్ద క్రాటర్స్ ఏర్పడ్డాయి. ఈ చిక్స్లబ్ అనే ప్రదేశం కూడా ఎగ్జాక్ట్గా అక్కడే ఉంది. ఈ క్రాటర్స్లో ఒక దానిలో వారు కొన్ని ఫాసిల్స్ను కనుక్కున్నారు. అప్పటి నుంచే అసలు కథ ప్రారంభమైంది. మనం గతంలోకి వెళితే సుమారు 65 మిలియన్ సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికాలో డైనోసార్స్ కొన్ని లక్షల సంఖ్యలో జీవిస్తూ ఉండేవి. కానీ వాటికి తెలియదు కదా ఇంకొద్ది క్షణాల్లో భూమిపై ఉండే వాటి సంఖ్య మొత్తం అంతరించిపోబోతుందని. అయితే ఒకరోజు ఆకాశం పైనుంచి కొన్ని ఫైర్ బాల్స్ భూమికి దూరం నుంచి ముందుకు వస్తూ ఉన్నాయి. అలా ఈ ఫైర్ బాల్స్ అన్నీ కూడా ఆకాశం పైనుంచి పడుతూ కొద్ది దూరం వచ్చేసరికి గాలిలోనే ఆవిరైపోయేవి. అలా ఈ ఫైర్ బాల్స్ అనేవి భూమికి దగ్గరలో వస్తూ కనిపించకుండా పోయేవి. సో ఈ డైనోసార్స్ కూడా ఎప్పటిలాగానే ఆ రోజు కూడా మామూలుగానే ఉన్నాయి. ఈ ఫైర్ బాల్స్ వాటి కంటికి కనిపిస్తున్నప్పటికీ ఇది పెద్దగా ప్రమాదం కావని అవి భావించాయి. కానీ సడన్ గా ఒక పెద్ద ఆస్టరాయిడ్, చాలా పెద్దది, ఆకాశం పైనుంచి భూమి వైపుకు వస్తుంది. అది మిగిలిన అన్ని ఫైర్ బాల్స్ లాగా కాకుండా భూమి మీదకి వస్తున్న కొద్దీ దాని పరిమాణం ఇంకా పెరుగుతూ కనిపించింది. అంతేకాకుండా అది అంతరిక్షం నుంచి భూమిపై పడేటప్పుడు ఫ్రిక్షన్ కారణంగా పెద్ద కాంతితో ముందుకు దూసుకువస్తూ ఉంది. ఒక్కసారిగా అది చూడ్డానికి చాలా ప్రమాదకరంగా మారిపోయింది. ఈ వింతను డైనోసార్స్ గమనించడం ప్రారంభించాయి. ఎందుకంటే అవి ముందు పడిన ఫైర్ బాల్స్ లాగా అస్సలు లేవు. చాలా పెద్ద సైజులో ఉండి అండ్ అది చూడ్డానికి చాలా భయంకరంగా కనిపించింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దాని సైజ్ దాదాపు 11 నుంచి 80 కిలోమీటర్ల పరిమాణం ఉంది. అంటే అది ఎంత పెద్దదో మీరే ఊహించుకోండి. ఈ ఆస్టరాయిడ్ చాలా పెద్ద లైట్ను క్రియేట్ చేస్తూ 72,420 కిలోమీటర్ల వేగంతో భూమి వైపుకు దూసుకు వస్తూ ఉంది. అంతేకాకుండా ఇదే వేగంతో భూమి వైపుకు వస్తే అది ఇంకొక గంటలో భూమి ఉపరితలాన్ని తాకుతుంది. ఈ ప్రదేశం ఉన్నది ఉకాటాన్ అనే ఐలాండ్ దగ్గర. అయితే ఈ ఆస్టరాయిడ్ భూమిని తాకినప్పుడు ఎంతటి విధ్వంసం క్రియేట్ అవుతుందో తెలుసా? దాన్ని అర్థం చేసుకోవటానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఏదైనా ఒక చిన్న రాయిని చెరువులోకి విసిరినప్పుడు నీరు చూడడానికి ఎలా కనిపిస్తుంది? సేమ్ అదే విధంగా భూమి కూడా రియాక్ట్ అవుతుంది. కానీ మీరు నీటిని చూసినప్పుడు మీకు ఏమీ అనిపించకపోవచ్చు. కానీ ఈ భూమిపై పడుతున్నది ఒక పెద్ద భారీ పర్వతం లాంటి నిర్మాణం. ముందే చెప్పా కదా దీని సైజ్ ఏకంగా 11 నుంచి 80 కిలోమీటర్ల పరిమాణంలో ఉంటుందని. సో ఇంత పెద్ద బండరాయి పైనుంచి పడితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఒక చిన్న చెరువులో ఒక పెద్ద బండరాయి పడినట్టయితే అక్కడ ఉన్న నీరు ఎలా గందరగోళంగా మారుతుందో ఎగ్జాక్ట్గా అలానే ఇక్కడ కూడా జరగబోతుంది. అయితే అంతలోనే రాయి ఈ ఆస్టరాయిడ్ భూమికి ఇంకా దగ్గరగా వచ్చేసింది. మన వాతావరణం దూరం దాదాపుగా 60 మైళ్ళు. కానీ ఈ ఆస్టరాయిడ్ మాత్రం కేవలం 3 సెకండ్లలోనే ఈ 60 మైళ్ళను చేరుకోగలదు. అలా ఈ ఆస్టరాయిడ్
భూమికి దగ్గరగా రాగానే చాలా పెద్ద సౌండ్ క్రియేట్ చేసింది. అప్పుడు క్రియేట్ అయిన సౌండ్ డైనోసార్ల చెవులలో ఏకంగా ఒక పెద్ద షాక్ వేవ్ ను క్రియేట్ చేసింది. నిజానికి ఈ డైనోసార్స్ అన్ని కూడా ఉత్తర అమెరికా నుంచి దక్షిణ అమెరికా వరకు ఉన్నాయి. జస్ట్ ఈ ఒక్క ప్లేస్ లో ఆస్టరాయిడ్ దగ్గరకు రాగానే భూమి మీద ఉన్న అన్ని డైనోసార్స్ ఎంతో కంగారు పడ్డాయి. ఏదో ప్రమాదం రాబోతుందని తెలిసి దూరంగా పరిగెత్తాయి. అవి ఎక్కడోకక్కడ తలదాచుకోవటానికి పరిగెత్తాయి. అయినప్పటికీ కొన్ని డైనోసార్స్ ఇంకా ఆకాశం వైపే చూస్తూ ఉండిపోయాయి, అసలు ఈ షాక్ వేవ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని. అంతలోనే డైనోసార్స్ కు దగ్గరగా ఎంతో పెద్ద లైటింగ్ తో కూడిన ఒక పెద్ద ఆస్టరాయిడ్ కనిపించింది. అది నేరుగా వాటి వైపే వస్తుంది. అక్కడ నిలబడ్డ డైనోసార్స్ అన్నీ ఒక్క దెబ్బకి చనిపోయి వెంటనే ఆవిరిగా మారిపోయాయి. ఎందుకంటే ఈ డైనోసార్స్ అన్నీ కూడా రెప్పపాటు క్షణంలో ఆవిరైపోవటానికి కారణం ఈ ఆస్టరాయిడ్ అంత గొప్ప వేగంతో మన వాతావరణంలోకి ఎంటర్ అయినప్పుడు, అది కూడా ఇంత పెద్ద పరిమాణంలో ఉండటం వల్ల వాతావరణం చుట్టూ ఉన్న గాలి ఒక్కసారిగా కంప్రెస్ అయింది. అలా వాతావరణంలో ఉన్న కణాలన్నీ చాలా త్వరగా వేడెక్కాయి. పైగా వేడెక్కడం అంటే ఏదో 10 డిగ్రీలు 20 డిగ్రీల సెల్సియస్ కాదు, ఏకంగా ఈ గాలి 1000 డిగ్రీల సెల్సియస్ వరకు వేడెక్కింది. ఇది చాలా తీవ్రంగా వేడెక్కినప్పుడు ఈ ఆస్టరాయిడ్ ఒక్కసారిగా భూమిని తాకింది. సో దీన్ని బట్టి మీరే ఊహించుకోండి, మన భూమి మీద ఉన్న వాతావరణంలో 1000 డిగ్రీల సెల్సియస్ క్రియేట్ అయినప్పుడు భూమిపై నివసించే జంతువులు అసలు తట్టుకొని బ్రతకగలవా? ఇది దాదాపు అసాధ్యం. కాబట్టి ఈ విపరీతమైన వేడి కారణంగా డైనోసార్స్ అన్నీ చిటికెలో బూడిదైపోయాయి అండ్ వెంటనే అవి గాల్లో కలిసిపోయాయి. కానీ కొన్ని జీవులు మాత్రం ఈ వేడిని తట్టుకొని తప్పించుకున్నాయి. ముఖ్యంగా సముద్రపు తాబేళ్లు, మొసళ్ళు అండ్ కొన్ని తక్కువ బరువు ఉన్న కొన్ని జీవులు లక్కీగా తప్పించుకున్నాయి. కానీ ఇంత వేగంతో భూమి వైపుకు వచ్చిన ఈ ఆస్టరాయిడ్ భూమిపై చాలా పెద్ద విధ్వంసాన్ని చేస్తూ కూలిపోయింది. కాబట్టి దాని ప్రభావం కూడా చాలా గట్టిగానే ఉండబోతుంది. మీకు మళ్ళీ ఆ ఎగ్జాంపుల్ను చెప్పనవసరం లేదు. ఇందాక చెప్పా కదా, ఒక చిన్న చెరువులో పెద్ద బండరాయిని వేస్తే ఏం జరుగుతుందో అని. సేమ్ అలానే ఈ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టినప్పుడు షాక్ వేవ్ క్రియేట్ అయ్యి అన్ని డైరెక్షన్స్లోకి స్ప్రెడ్ అయింది. అంతేకాదు, ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే. యాక్చువల్గా ఒక రాయి వాటర్లో పడినప్పుడు పైన ఒక స్ప్లాష్ ఏర్పడుతుంది కదా, ఎగ్జాక్ట్గా అలానే ఇక్కడ కూడా జరిగింది. ఈ రాయి సాధారణ వేగంతో ఢీకొట్టిందా అంటే కాదు, చాలా గొప్ప శక్తితో ఢీకొట్టింది కదా. సో దాని ఫోర్స్ కారణంగా అది భూమికి చాలా లోతులో ప్రయాణించింది అండ్ చాలా లోతుకు వెళ్ళి భూమి యొక్క మ్యాంటిల్కు చేరుకుంది. ఒక రాయి అంత శక్తితో భూమిని ఢీకొట్టినప్పుడు దాని ఆపోజిట్ రియాక్షన్ కూడా తప్పకుండా చాలా గట్టిగానే ఉంటుంది కదా. సో తర్వాత జరిగింది ఇదే. భూమి లోపలికి నెట్టివేయబడిన ఈ భాగం తిరిగి మళ్ళీ పైకి ఎగరటం స్టార్ట్ చేసింది. ఎంతలా అంటే పైకి పుంజుకున్న ఎత్తు దాదాపు ఎవరెస్ట్ శిఖరం కంటే ఎక్కువ. అలా గంటకు దాదాపు 1600 కిలోమీటర్ల వేగంతో పైకి పుంజుకుంటుంది. ఇందులోనే అత్యంత ప్రమాదకరమైన ఇంకొక అంశం ఏంటంటే, ఈ రెండవ ఫినామినాన్ మొదటి ఫినామినాన్ కంటే చాలా ఘోరంగా ఉంది. అసలేం జరిగిందంటే, ఈ రెండవ ఫినామినాన్ ఏకంగా ఒక ప్రళయాన్ని సృష్టించి ఎన్నో మార్పులకు దారితీసింది. ఈ సంఘటనలు అన్నీ కూడా భూమి ఉపరితలం పైన జరిగాయి. ఇలా ఇన్ని సంఘటనలు భూమి ఉపరితలం పైన జరుగుతున్నప్పటికీ భూమి లోపల ఇంకా ఏదో జరుగుతుంది. భూమి యొక్క అంతర్భాగంలో పెద్ద అమౌంట్లో కైనటిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయింది. అంత పెద్ద రాయి అంత పెద్ద శక్తితో భూమిని ఢీకొట్టినప్పుడు ఆ ప్రెషర్ కైనటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. నిజానికి ఈ కైనటిక్ ఎనర్జీ తక్కువ అమౌంట్లో ఉంటే ఏమీ కాదు, కానీ ఇంత పెద్ద మొత్తంలో క్రియేట్ అయిన కైనటిక్ ఎనర్జీ ఎంతో విధ్వంసాన్ని సృష్టించింది. చిన్న ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే, సెకండ్కు 16 కిలోమీటర్ల వేగంతో 7.5 బిలియన్ టన్నుల బరువున్న ఈ రాయి భూమిని తాకినట్టయితే అప్పుడు భూమి యొక్క అంతర్భాగంలో క్రియేట్ అయిన వేడి మొత్తం ఇంత పరిమాణంలో ఉంటుంది. దీని వాల్యూ ఎంతో మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ప్రపంచ యుద్ధం టైంలో హిరోషిమా అణుబాంబు ఎంత విధ్వంసం క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు కదా. అయితే ఈ శక్తి దీనికంటే కొన్ని బిలియన్ రెట్లు ఎక్కువ. అంటే ఎంత ఎక్కువ విధ్వంసమో మీరే ఊహించుకోండి. పైగా దీనివల్ల అక్కడ విపరీతమైన వేడికి దారితీసింది. ఈ ఫినోమినన్ కారణంగా రాళ్ళు, మట్టి, గాలి మొత్తం కాలిపోయాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, అక్కడ క్రియేట్ అయిన వేడి సూర్యుని దగ్గర ఉండే వేడి కంటే చాలా ఎక్కువ. పైగా ఈ వేడి గంటకు 1600 కిలోమీటర్ల వేగంతో స్ప్రెడ్ అయింది. హీట్ వేవ్స్తో పాటు షాక్ వేవ్స్ కూడా స్ప్రెడ్ అయ్యాయి.
దీనిని అర్థం చేసుకోవటం కొంచెం కష్టంగా ఉంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో కంపేర్ చేసుకుందాం. ఈ రోజు కనుక ఒకవేళ అక్కడ ఆస్టరాయిడ్ పడితే దాదాపు 25,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెక్సాస్ రాష్ట్రం పూర్తిగా బూడిదైపోతుంది. అంతేకాకుండా న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ చెవిటివారిగా మారిపోతారు అందులో నుంచి వచ్చే సౌండ్ కారణంగా. ఉత్తర అమెరికాలో పడే ఆస్టరాయిడ్ వల్ల దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో ఉన్న ప్రతి ఇళ్లలోని అన్ని కిటికీలు పేలిపోతాయి. ఈ డిజాస్టర్ యొక్క తర్వాత ప్రమాదకరమైన దశ ఏంటంటే భూమి యొక్క క్రస్ట్ లో కూడా భారీ షాక్ వేవ్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనం గుడిలో గంట మోగించినప్పుడు షాక్ వేవ్ ఎలా క్రియేట్ అవుతుందో తెలుసు కదా, దాన్ని ఎప్పుడైనా నోటీస్ చేశారా? సేమ్ అలానే భూమి యొక్క క్రస్ట్ పై కూడా ఇదే విధంగా షాక్ వేవ్ క్రియేట్ చేయబడింది. ఇది సెకండ్కు 4 కిలోమీటర్ల వేగంతో సంభవించింది. దీని దెబ్బకు భూమి వైబ్రేషన్స్ అనేవి కేవలం ఆ ప్రాంతంలోనే కాకుండా భూమికి అవతల వైపు కూడా వైబ్రేషన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. అయితే ఒకవేళ భూమికి అవతల వైపు ప్రజలు ఉండి ఉంటే వాళ్లకు 30 నిమిషాల తర్వాత ఈ ప్రమాదం మేబీ సంభవించి ఉండేది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? భూమి యొక్క ఉపరితలం షేక్ అవటం మొదలవుతుంది. అలా షేక్ అయితే భూమిపైన పెద్ద పెద్ద సునామీలు సృష్టించబడతాయి. అవును, మీరు విన్నది నిజమే. ఈ డిజాస్టర్లో తర్వాత దశ సునామీలు. నిజానికి ఆ రోజు అక్కడ ఆస్టరాయిడ్ పడిన వెంటనే యునైటెడ్ స్టేట్స్ యొక్క దక్షిణ తీరంలో భారీ సునామీ అలలు ఏర్పడ్డాయి. ఈ సునామీ ఫలితంగా భారీ అలలు ఒడ్డుకు చేరుకున్నాయి. అది కూడా 600 అడుగుల నుంచి 1000 అడుగుల ఎత్తులో. అంటే ఎంత పెద్దవిగా ఎగిసిపడుతున్నాయో మీరే ఊహించుకోండి. సముద్రం నుంచి దాదాపు 10 మైళ్ళ దూరంలో ఇవన్నీ జరిగాయి. అది కేవలం ఒక్క సునామీతో ఎండవలేదు. ఇంకొక సునామీ యునైటెడ్ స్టేట్స్ యొక్క తూర్పు తీరానికి దగ్గరలో వచ్చింది. ఈ భారీ అలలు అక్కడ కూడా ప్రారంభమయ్యాయి. అంతేకాదు, ఈ సంఘటన జరిగిన సరిగ్గా 6 గంటల తర్వాత 600 అడుగుల ఎత్తులో భారీ సునామీలు రావటం ప్రారంభించాయి. అలా అమెరికా ఖండాల పక్కనే ఉన్న యూరప్, ఆఫ్రికా, మధ్యధర ఒడ్డున భారీ సునామీలు సంభవించాయి. అంతేకాకుండా ఈ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టిన 15 గంటల్లో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సముద్రాల ఒడ్డు సునామీ అలలతో నిండిపోయాయి. ఈ మహాసముద్రాల మీదుగా వస్తున్న ఈ భారీ అలలు సాధారణమైనవి కావు. తమ దారికి అడ్డొచ్చిన ప్రతి దాన్ని నాశనం చేసేస్తాయి. అలా నాశనమైన ప్రదేశాలన్నీ సముద్రంలో కలిసిపోయాయి. ఈ విధ్వంసం ఇక్కడితో కూడా అంతం కాలేదు. అదే టైంలో ఈ భూమిని ఢీకొట్టిన ఆస్టరాయిడ్ పగిలిపోయి ఆ ముక్కలు అన్నీ కూడా ఆకాశంలోకి ఎగిరాయి. ఆ ఆస్టరాయిడ్లోని కొన్ని ముక్కలు గ్రావిటేషనల్ ఫోర్స్ నుంచి తప్పించుకొని అంతరిక్షంలోకి వెళ్ళిపోయాయి. ఇంకొన్ని ఆస్టరాయిడ్ ముక్కలు చంద్రునిపైకి పడ్డాయి. కానీ మిగిలిన ముక్కలు మళ్లీ తిరిగి భూమిపై పట్టం ప్రారంభించాయి. అది కూడా 320 కిలోమీటర్ల వేగంతో. అలా మెరుస్తూ మండుతున్న ఈ ముక్కలు గాజు ముక్కల్లాగా కింద పడిపోయాయి. అది ఎంత పెద్ద సైజులో ఉండేవో తెలుసా? ఒక బస్సు అంత సైజులో. అంటే ఎంత పెద్దతో మీరే ఊహించుకోండి. నిజంగా అది ఊహించుకోవటానికే చాలా చాలా భయంకరంగా అనిపిస్తుంది కదా. సాధారణంగా వర్షం కురిసే రోజున కొన్ని వడగళ్ళు మన చుట్టూ పడుతుంటే మనకు ఎలా అనిపిస్తుంది? ఎగ్జాక్ట్గా అలానే ఆ రోజు ఈ ఆస్టరాయిడ్ యొక్క ముక్కలు భూమి ఉపరితలం పైన పడుతూ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే భూమి ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోయి భూమి ఉడికిపోతుంది. అగ్నిపర్వతాల లోపల లావా ఎంత వేడిగా ఉంటుందో అంతకంటే ఎక్కువ వేడిగా ఈ భూమి మారిపోయింది. ఈ వేడిలో అసలు ఏ జీవైనా జీవించగలదా? ఖచ్చితంగా జీవించలేవు. కాబట్టి భూమిపైన ఉన్న చెట్లు, జంతువులు అన్నీ కాలిపోయాయి. కొన్ని జీవులు మాత్రం నేల కిందికి దూరిపోయి నీటిలోకి, కొన్ని సేఫ్ ప్లేసెస్లోకి వెళ్ళిపోయాయి. ఈ దెబ్బకు భూమి మొత్తం మంటల్లో మునిగిపోయింది. వేడిని తట్టుకోలేక అక్కడ కొన్ని డైనోసార్స్ సురక్షితమైన ప్రదేశంలోకి వెళ్లాలనుకున్నాయి. కానీ ఒక్క సెకండ్లోనే అవన్నీ బూడిద అయిపోయాయి. దీని కారణంగా తర్వాత వచ్చే విధ్వంసం యాసిడ్ రెయిన్స్. దీని ప్రభావం వల్ల ఆ ప్రదేశంలో చాలా సల్ఫర్, ఆయిల్స్ అండ్ వాటర్ ఉన్నాయి కదా. ఒక అంచనా ప్రకారం అక్కడ 100 మిలియన్ టన్నుల సల్ఫర్ ఉందంట. సో ఈ ఆస్టరాయిడ్ అక్కడ పడటం వల్ల ఈ సల్ఫర్ అనేది మొత్తం ఆవిరిగా మారిపోయి గాలిలో కలిసిపోయింది. వాతావరణంలోకి చేరి మేఘాలుగా మారి మేఘాలన్నీ సల్ఫర్తో నిండిపోయాయి. దీని కారణంగా ప్రమాదకరమైన తుఫాను ఏర్పడింది. ఇది నీటితో వచ్చే తుఫాను కాదు, యాసిడ్ రెయిన్స్ యొక్క భారీ తుఫాను. ఇది అంతటా స్ప్రెడ్ అయి చాలా ఇబ్బంది కలిగించింది. సముద్రం ఉపరితలంపై ఈ యాసిడ్ అనేది స్ప్రెడ్ అయితే ఏం జరుగుతుందంటే సముద్రంలో జీవించే జీవులకు ఆక్సిజన్ అందదు. దీంతో సముద్రం కింద ఉన్న జీవరాశులన్నీ చనిపోవటం ప్రారంభించాయి. అలా ఈ ఆవిరి గ్రహం మీద ఒక పొరలాగా స్ప్రెడ్ అయిపోయింది.
సల్ఫర్ యొక్క నల్లటి పొర భూమి యొక్క వాతావరణంపై ఉండిపోయింది. అదే టైంలో భూమిపై ఉన్న ప్రతిదీ చెట్లు మొక్కలు మంటల్లో కాలిపోవటం ప్రారంభించాయి కదా. దీనివల్ల చాలా ఎక్కువ మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అయ్యి నల్లటి పొరలాగా ఏర్పడిపోయింది. దీని కారణంగా సూర్యకాంతి భూమిని చేరుకోలేకపోయింది. అలా సూర్యకాంతి లేకపోవటం వల్ల భూమి ఉష్ణోగ్రత క్రమంగా తగ్గటం ప్రారంభమైంది. ఈ ఉష్ణోగ్రత తగ్గుదల భూమిని ఒక చల్లటి ప్రదేశంగా మార్చేసింది. రోజులు గడిచే కొద్దీ భూమిపైన ఎన్నో మంచు తుఫాన్లు ఏర్పడ్డాయి. భూమిపైన 10 అడుగుల మంచు పొర ఏర్పడిపోయింది. ఈ డిజాస్టర్ వల్ల కేవలం 3 చోట్ల వాళ్ళు మాత్రమే తప్పించుకున్నారు. ఆ ప్రదేశాలు ఏంటంటే ఇండియా, మడగాస్కర్ అండ్ ఇండోనేషియా. ఇలా భూమి చల్లబడిపోవటం వల్ల ఎవాపరేషన్ జరగలేదు. ఫైనల్గా వర్షాలు కూడా పడలేదు. దెబ్బకు గ్రహం మొత్తం కరువు ప్రాంతం లాగా మారిపోయింది. ఇదేదో టెంపరరీ ఫినామినాన్ కాదు, అంటే కొన్ని రోజులు ఉండి తర్వాత తొలగిపోయేది కాదు అని చెప్తున్నా. ఈ నల్లటి పొగ ఆల్మోస్ట్ 3 సంవత్సరాల పాటు భూమిపైన అలానే ఉంది. అంటే 3 సంవత్సరాల పాటు భూమిపైన అసలు సూర్యకాంతే లేదు. కానీ 3 సంవత్సరాల తర్వాత ఈ పొగ అంతా తొలగిపోయి సూర్యకాంతి భూమిని చేరింది. అప్పటి నుంచి భూమి పరిస్థితి కొంచెం కొంచెం మారుతూ ఇప్పుడు మనం ఉంటున్న ఈ పరిస్థితి దాకా చేరింది. ఇలా కేవలం ఒక్క ఆస్టరాయిడ్ పడిన కారణంగా భూమిపైన ఇంతటి విధ్వంసం జరిగింది. మరీ ముఖ్యంగా డైనోసార్ జాతి పూర్తిగా అంతరించిపోయింది. ఇది పక్కన పెడితే అసలు ఇంత పెద్ద ఆస్టరాయిడ్ ఎక్కడి నుంచి వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు ఎన్నో రీసెర్చ్లు చేశారు. వాళ్ళ పరిశోధనల్లో ఏం తెలిసిందంటే ఒక ఆస్టరాయిడ్ సూర్యునితో ఢీకొట్టి జూపిటర్ గ్రహం చేత లాగబడింది. అదే టైంలో భూమికి అడ్డుగా వచ్చి భూమిని ఢీకొట్టింది. అంటే ఇది ఒక ఊహించరాని పరిణామం. ఇక్కడి దాకా వీడియోని చూశారు కదా. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక విషయాన్ని చెప్పనా. ఇలాంటి ఆస్టరాయిడ్ మళ్ళీ భూమిపై పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలకు తెలిసింది. ప్రతి 250 మిలియన్ సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి ఆస్టరాయిడ్ మన భూమిపై పడే అవకాశం ఉందంట. 2021 డిసెంబర్ 11న నాసా 330 మీటర్ల పొడవైన ఒక ఆస్టరాయిడ్ మన భూమి వైపు వస్తుందని గమనించారు. దాని పేరు 4660 న్యూరియస్. ఇది గంటకు 3.8 మిలియన్ కిలోమీటర్స్ వేగంతో భూమికి దగ్గరగా వస్తుంది. అంటే సెకన్కు 6.5 కిలోమీటర్లు. ఇది చాలా దూరంలో ఉన్నప్పటికీ దాని మార్గం కొంచెం పక్కకు తిప్పుకున్నా భూమిని ఢీకొట్టే అవకాశాలు తప్పకుండా ఉన్నాయంట. పొరపాటున నిజంగా కనుక ఇది జరిగితే 2060లో ఈ సంఘటన మళ్ళీ జరగొచ్చని అంచనా వేస్తున్నారు. సో అలా జరగక ముందే దాన్ని ఆపటానికి నాసా ఒక మిషన్ను స్టార్ట్ చేసింది. అదే నాసా యొక్క డర్ట్ మిషన్. ఇందుకోసం నాసా ఒక టూల్ను క్రియేట్ చేసింది. దీని ప్లాన్ ఏంటంటే ఆస్టరాయిడ్ భూమిని తాకక ముందే ఈ టూల్ అనేది అంతరిక్షంలోకి వెళ్ళి ఆస్టరాయిడ్ని కావాలని ఢీకొట్టి దాని దిశను మార్చుకునేలా చేస్తుంది. కానీ అదే ఆస్టరాయిడ్ డైనోసార్ల యుగంలో వచ్చినంత పెద్దదిగా ఉండి ఉంటే అసలు ఏం జరుగుతుందో మీ ఊహను కింద కమెంట్స్లో చెప్పండి.